హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న మేము ఒక విరిగిపోయిన పాలతో మనం స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. సో ఈరోజు వీడియో వచ్చేసి మా వైఫ్ చేస్తున్నారు. ఏంటంటే క్యాప్సికంలో కోడిగుడ్డు. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, క్యాప్సికం కట్ చేసి లోపల కోడిగుడ్డు వేసేసి ఉడికిన తర్వాత తినేస్తుంటారు. కానీ ఆ వీడియో కాదు ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది అనమాట. మీ ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు సడన్గా చికెన్ మటన్ ఎప్పుడు రెగ్యులర్ అనమాట, కామనే. కానీ అలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా కొంచెం రెగ్యులర్గా తినేదానికంటే కొంచెం ఎక్కువ తింటారనమాట. ఓకేనా మేడం? తీసుకోండి. కావాల్సినవి నేనైతే చెప్తాను. క్యాప్సికమ్, టమాటాలు, ఇంకా ఉల్లిపాయలు, ఆనియన్స్ ఆ ఫ్రిడ్జ్లో ఉంటాయి. అమ్మో ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి అనుకో మాకండి, మాకున్నాయి రండి. అంటే ఒకటి మాది, ఇంకోటి మా అత్తయ్య వాళ్ళది. సో అందుకే మా ఫ్రిడ్జ్లో నుంచి తీసుకురామని అయితే చెప్తున్నాను. క్యాప్సికమ్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. నాలా ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎంత బాగా వండినా కూడా ఓకే, అంటే ఎప్పుడు ఉండే టేస్ట్ లాగే అనిపిస్తుంది నాకైతే. మీకైతే కావాల్సింది ఒక ఆనియన్, ఎక్స్ట్రాగా అండ్ టమాటాలు, మిర్చి ఉంటే మిర్చి వేసుకోండి, స్పైసీగా ఉంటుంది. మిర్చి లేని పక్షంలో మనం చిల్లీ పౌడర్ వేసుకున్నా సరిపోతుంది. అంటే రెండు మన దగ్గర ఇప్పుడు మేము ప్రజెంట్ చేసి వీడియో కోసమనే రెండే తీసుకున్నాం. ఇది మళ్ళీ ఫెయిల్ అయితే కనుక మొత్తం వేస్ట్ అయింది కదా. అందుకని చెప్పి, ఎందుకంటే చేసేది నేను, నువ్వు చేస్తే బాగానే వస్తుంది అనుకో. సో నేను ట్రై చేస్తున్నాను కాబట్టి రెండే తీసుకుంటున్నాను. మళ్ళీ ఫెయిల్ అయితే మొత్తం వేస్ట్ అయింది కదా, అందుకే రెండే తీసుకుంటున్నాను. సో ఇప్పుడైతే మా ఆయన నాకు హెల్ప్ చేస్తారనమాట వంట చేసే విధానంలో. మనం మొత్తం కట్ చేసుకుందాం. ఇప్పుడు అవి ముందు కట్ చేయాలి. నువ్వు కట్ చేస్తావా, నేను కట్ చేయనా? లేడీసే ఫస్ట్, మొత్తం నువ్వే చేయాలి, నేను చూపిస్తాను. వీడియోలో హెల్ప్ చేసినట్టుగా బయట కూడా హెల్ప్ చేస్తే ఎంత బాగుంటుంది మా ఆడవాళ్ళకి, అవునా కదా చెప్పండి. సో కర్రీకి మా ఆయన హెల్ప్ చేస్తాడేమో అనుకున్నాను, బట్ మొత్తం నాతోనే చేపిస్తున్నారు ఈయన. సో చాలా రోజులు అయింది, ఎందుకంటే లాంగ్ వీడియోలు చేద్దాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు. షార్ట్స్ చేస్తున్నాం. మా షార్ట్స్కి ఎలాగైతే మీరు సపోర్ట్ చేస్తున్నారు, మా లాంగ్ వీడియోలకు కూడా అలా సపోర్ట్ చేయండి. డైలీ ఒక వ్లాగ్ అయితే తీస్తాం. మా రొటీన్ లైఫ్, మేము మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏం చేస్తాం, మా హాబీస్ ఏంటి, మేము చేసే పనులు ఏంటి, మేము ఇంట్లో ఎలా ఉంటాం, వీడియోస్ చేసేటప్పుడు ఎలా ఉంటాం అనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాం. కూడా సన్నగా కట్ చేసుకున్నాం. 2 మిర్చిలు తీసుకున్నాం, ఆనియన్ కట్ చేసుకుందాం. ఇప్పుడు క్యాప్సికమ్ బాబు ఎలా కట్, ఓయ్ ఇది వచ్చేసింది. వీటిలో గింజలు అయితే మనం తీసేద్దాం. చూడండి ఎలా వచ్చేసిందో. దీని వచ్చేసింది. మనం చేస్తే ఇలా ఉంటుంది. ఏం కాదు, అలా పెట్టేయచ్చు. కట్ చేయడం రాలేదనుకుంటా. అవును, ఇది బాగా వచ్చింది, అందుకే నిన్ను కట్ చేయమన్నా. నువ్వు వెళ్ళిపోయావు. పనికి ఎప్పుడు తప్పించుకుందామనే చూస్తాడండి. ఏంటో మొత్తం నేను హెల్ప్ చేస్తా అన్నాడు, వెళ్ళిపోయింది బయటికి. నేనే కష్టపడుతున్నాను. మళ్ళీ చేయడం రాబోతే అది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి దీంట్లో చెప్పండి. ఫస్ట్ ఇందులో ఒక కోడిగుడ్డు పగలగొట్టి ఆ సొన ఇందులో వేసుకున్న తర్వాత, చాలా వీడియోలు అంతే చూస్తారు మీరు, కానీ కొంచెం ఇది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎండ్ వరకు చూడండి. ఇందులో కోడిగుడ్డు పగలగొట్టి వేసుకున్న తర్వాత, కానీ కోడిగుడ్డు ఒకటి పగలగొట్టు ఇట్రా, లేదంటే అటైన్ వెళ్ళు. వీడియో తీసుకోలేదు, ఎవరు లేరు, అందుకనే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు కూడా అడ్జస్ట్ అయిపోండి. సక్సెస్ఫుల్గా పగలాలి, దాంట్లో పడాలి, లేదంటే నా పని అయిపోయింది. ఇప్పుడు వెరీ గుడ్. సో చూసుకోండి చందమామ ఎలా ఉందో. ఓకే, దాంట్లో ఇప్పుడు మనం
ఇందులో ఆనియన్స్ వేసి మిర్చి, ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ అండ్ మిర్చి టమాటో మొత్తం మిక్స్ చేసుకోవాలి. నువ్వు కొంచెం పైకే కట్ చేయాలి, క్యాప్సికమ్ పెద్దగా ఉండాల్సింది, అది పైన తోక వచ్చేస్తుంది. ఓకే, తర్వాత ఎలాగో కర్రీ చేస్తాం కదా దాంట్లో వేయొచ్చు ఇది. సో ఇందులో మళ్ళీ సాల్ట్, లైట్గా పసుపు, కారం, ఎందుకంటే మిర్చి వేసాం కాబట్టి లైట్గా కారం అయితే వేసుకుందాం. ఇలా ఇంత పెద్ద సైజులో ఉంటే మనం ఎంత క్వాంటిటీ అయినా సరిపోద్ది అనమాట. ఇందులో అది వచ్చేసి చిన్న కాయ ఉంది, అందుకని సరిపోలేదు. క్యాప్సికమ్ అనేది చిన్నగా ఉంది, అది వెరీ గుడ్. ఇందులో చూడండి ఎంత ఖాళీ ఉందో, ఫిల్ చేయాల్సింది చాలా ఉంది, చాలా పడతాయి అనమాట. సో మిక్స్ చేసి అలా మిక్స్ చేసి పెట్టి, ఆనియన్స్ కొంచెం ఎక్కువ పెట్టు, ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ రొటీన్గా మళ్ళీ మనం అంతా సేమ్ పసుపు, కారం, ఉప్పు. సో దీన్ని షేప్ ఎలా ఉందో మనం కట్ చేసినప్పుడు అలా ఇలా ఇలా కూర్చోబెట్టాలి. దీనికి మళ్ళీ అవి గుచ్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి ఎటు కదలవు అనమాట. మనం కరెక్ట్గా ఈ బౌల్లో అయితే పెట్టేస్తున్నాం. ఇలా తర్వాత చూడండి, పక్కకు రాను, ఒక ఫోటో కలిసి అటు పక్కకి వెళ్ళాను, అటు పట్టుకో. చూసారు కదా, ఈ రకంగా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని స్టవ్ ఆన్ చేయి. ఆయిల్ రాయాలి దాన్ని, రాయాలి, స్టవ్ ఆన్ చేసి చెప్తాను. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఆగండి, కొంచెం దగ్గర నుంచి వీడియో చూపిస్తాను. సాల్ట్ వేసుకుంటే కనుక అది ఫాస్ట్గా ఉడికిద్ది. ఏంటది, ఆల్రెడీ ఆయిల్, దాంతోపాటు కొద్దిగా సాల్టు. సో దీని మీద మూత ఒకటి పెట్టేది. దీన్ని ఇలా కాకుండా కుక్కర్లో పెడితే ఇంకా ఫాస్ట్గా అయిపోయిద్దేమో. మా ఆయనతో చెప్పా, బట్ ఆయన నా మాట వినలేదు. సో ఫ్రెండ్స్ చూసుకోండి, మనకి మంచిగా అయితే మొత్తం ఉడికిపోయింది అనమాట లోపల. చూసుకోండి, ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీన్ని మనం సన్నగా ముక్కల్లాగా తరుగుకొని, లేకుంటే డైరెక్ట్గానే అలా మళ్ళీ ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట సపరేట్గా. ఇలా చేస్తే ఏమవుతుందంటే మీరు అనుకోవచ్చు అంతా కట్ చేసి ఒకేసారి మిక్స్ చేయొచ్చు కదా అని అనుకోవచ్చు, కానీ అలా చేయడం కంటే ఇప్పుడు మనం క్యాప్సికంలో ఎగ్ వేసి టమాటాలు, ఆనియన్స్ అన్నీ వేసాం కదా, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ అనేది ఆనియన్స్ది, అదే మన టమాటాది, ఎగ్స్ది టేస్ట్ అనేది మన క్యాప్సికమ్ది లోపల మనం ఎగ్ వేసాం కదా, అది ఆనియన్, ఆ టమాటో అదంతా ఒకే దాంట్లో మిక్స్ అయ్యి టేస్ట్ అనేది మనకి డిఫరెంట్ ఫ్లేవర్లో వస్తుంది అనమాట. నేను అందుకనే అన్నాను, మీరు చికెన్ కానీ మటన్ కానీ ఎప్పుడైనా తీసుకొచ్చే బదులు ఈ రకంగా ట్రై చేస్తే డిఫరెంట్ టేస్ట్ అనేది మనకు వచ్చిన గెస్ట్ కానీ ఎవరైనా మీరైనా ఫీల్ అవుతారనమాట. అందుకోసమే నేను ఈ రకంగా ట్రై చేయమని చెప్పింది అనమాట. ఈ రకంగా మనం ఇప్పుడు దీన్నంతా మనం కట్ చేసుకుని వాడుకోవచ్చు, లేకుంటే ఇలానే మన ప్లేట్లో 4 షేప్లో 4 కట్ చేసుకొని డైరెక్ట్గా మనం అందులో వేసుకొని మళ్ళీ దాన్ని మనం కొంచెం సేపు అయిన తర్వాత బంద్ చేసుకుంటే, స్టవ్ బంద్ చేసుకుంటే చాలు అనమాట. అలా చేసుకొని మనం దాని తర్వాత మళ్ళీ మనం కర్రీ లాగా చేసుకుంటే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో వీడియో అనేది ఇంకా కంటిన్యూ చేద్దాం, చూడండి. సో ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. మనం ఏం చేసామంటే క్యాప్సికమ్ని కట్టండి. సో మనం క్యాప్సికంలో ఎగ్, ఆనియన్, టమాటో, మిర్చి అవన్నీ వేసుకొని ఇలా మనం ఒక 5 minutes 10 minutes తర్వాత మనం వాటిని పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇలా ప్లేట్లో తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ క్యాప్సికంకి ఎగ్, టమాటా అవన్నీ ఉన్నాయి కదా, లోపల అవి ఉడికి బాగా అనేది టేస్ట్ అనేది అన్ని కలిపి టేస్ట్ అనేది ఒక మిక్స్డ్ టేస్ట్ లాంటిది వస్తుంది అనమాట. ఆ మిక్స్డ్ టేస్ట్ కోసమే మనం అలా చేసి మళ్ళీ నార్మల్ కర్రీ లాగా చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ మిక్స్డ్ టేస్ట్ అనేది ఇప్పుడు వస్తుంది అనమాట. ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీరు రెగ్యులర్గా క్యాప్సికమ్ కోడిగుడ్డు తిన్నప్పుడు, ఎగ్ కర్రీ తిన్నప్పుడు వేరే టేస్ట్ ఉంటుంది. ఇలా చేసిన దానికి డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో నేను అందుకనే ఇంత కష్టపడి ఆ విధంగా ట్రై చేయాల్సి వచ్చింది. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు శాంపుల్గా చూపిస్తాను, చూడండి. ఈ రకంగా వచ్చేంత వరకు మనం లైట్గా అడుగంటకుండా
జాగ్రత్తగా ఈ కర్రీ అనేది చేసుకోవాలన్నమాట. ఈ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.